బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. దివంగత టైగర్ ఆలే నరేంద్ర గారి వర్ధంతి సందర్భంగా పుష్పాంజలి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్. మాజీ ఎమ్మెల్యే తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నబత్తుని శివకుమార్ ప్రెస్ మీట్. పెళ్లిపీట లెక్కబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్. దివంగత టైగర్ ఆలే నరేంద్ర గారి వర్ధంతి సందర్భంగా పుష్పాంజలి. భారతీయ జనతా పార్టీ గతంలో సీనియర్ నాయకులుగా, పార్టీ ఎమ్మెల్యేగా మరి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి ఆ రోజు తెలంగాణ కోసమే ఒక సపరేట్ పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఎంపీగా గెలిచి మంత్రి అయి తెలంగాణ ఉద్యమంలో ముందు స్థానంలో ఉన్నటువంటి టైగర్ నరేంద్ర గారు ఈరోజు వారి యొక్క 12వ వర్ధంతి నాడు వారికి శ్రద్ధాంజలి అర్పించడం జరిగింది. మరి సిరిపూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే అయినటువంటి పాల్వాయి హరీష్ బాబు గారు వారు కూడా ఉన్నారు. వారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, కాగజ్నగర్ మిల్స్ కానీ సిరిపూర్ మిల్స్ కానీ ఈ అన్నిటి కూడా వారు ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉండే. ఇక్కడ కూడా అల్విన్ అదేవిధంగా అనేక ఒక పారిశ్రామికులకు వారు ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా లీడర్గా ఉన్నారు. మరి కార్మికుల కోసము అహోరాత్రులు వారు కష్టపడింది, పోరాడినటువంటి ఒక సంఘటన కూడా మనకు తెలుసు. హైదరాబాద్ నగరంలో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఎంఐఎంని బాగా రెచ్చగొట్టి ప్రోత్సాహంతో మత కల్లాలు అవుతున్న సమయంలో మరి ఓల్డ్ సిటీలో నరేంద్ర భాయ్ సాబ్ అనేటటువంటి పేరు నరేంద్ర గారు ఆ రోజు హిందువులకు అండగా ఉంటూ మరి మజ్లిస్ల ఒక దాడులని వారు ఎదుర్కొని హిందువులను రక్షించినటువంటి ఒక ఘనత వారిది. మరి ఈరోజు కూడా నరేంద్ర గారి యొక్క ఏదైతే ఆశయాలు ఉన్నాయో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక మంది వేలాది మంది కార్యకర్తలు వారితో స్ఫూర్తి పొంది వారితో ప్రోత్సాహం తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. దేశం కోసము, ధర్మం కోసము, అదేవిధంగా హైందవ సంస్కృతి కోసము, హైందవుల కోసము పోరాడేటటువంటి ఒక నాయకుడు నరేంద్ర గారి యొక్క 12వ వర్ధంతి నాడు వారిని స్మరిస్తూ మరి కార్యకర్తలు వారి యొక్క ధైర్యాన్ని, వారి యొక్క పోరాటే లక్షణాన్ని మనందరం కూడా దాన్ని మనము ఇవి నేర్చుకోవాలి, దాన్ని వారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారి వర్ధంతి నాడు వారికి నివాళులు అర్పిస్తూ మరి వారి ఆశయాలు కూడా అందరం కూడా ముందుకు తీసుకుపోదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్. వీరు పల్లవి షా గారు, వారి ధర్మపత్ని. వీళ్ళిద్దరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క భూదాహానికి, వారు చేస్తున్నటువంటి ఒక అరాచకానికి బలి అవుతున్నటువంటి బాధిత కుటుంబం వీరు. పాలకవర్గం పాశవికంగా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని కూనీ చేస్తూ రాక్షస పాలన కొనసాగిస్తున్న తరుణంలో ఇవాళ తెలంగాణ భవనే జనతా గ్యారేజ్గా మారిందనటానికి మరో నిదర్శనం ఇవాళ ఈ బాధితులు ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చి ఏ రకంగా వాళ్లను అదిరించి, బెదిరించి, లేనిపోని అడ్డంకులు సృష్టించి వాళ్ళ భూమిని గుంజుకోవాలనేటువంటి దుర్మార్గమైన రాక్షస ప్రయత్నం ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ కంపెనీ ఏదైతే చేస్తూ ఉందో దానికి ఇది పూర్తిగా నిదర్శనం. వాళ్ళ బాధ చెప్పుకోవడం కోసం ఇవాళ ఇక్కడికి వచ్చినారు. వాళ్ళకు అండగా ఉంటామని చెప్పని ఉద్దేశం కోసం అని చెప్పని అత్యంత క్రూరంగా, దుర్మార్గంగా అధికారాన్ని ఆట వస్తువుగా మార్చేసి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక
వికృత విన్యాసాన్ని ప్రజలందరికీ తెలియజెప్పాలా. అదేవిధంగా కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్న పోలీస్ వ్యవస్థ వారికి న్యాయం చేయాలా, రెవెన్యూ వ్యవస్థ వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడమైంది. మిత్రులారా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మంత్రి. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక ఓత్ తీసుకుంటారు. నేను ఈ ఓత్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల మైండ్ యూ నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని మరియు సమగ్రతను కాపాడుతానని, రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను భయపక్షపాతాలు లేకుండా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగానికి మరియు చట్టానికి అనుగుణంగా న్యాయంగా శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తారు అని చెప్పని ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఓత్. ఇది దాసోజు శ్రవణో లేకపోతే ఇంకెవరో రాసిచ్చింది కాదు. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 3లో పొందుపరిచినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ ఓత్. ఈ ఓత్ను తీసుకున్న తర్వాత మంత్రిగా కొనసాగుతారు. ఒకసారి ఈ ఓత్ తీసుకొని మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి, దే ఆర్ బౌండ్ బై దిస్ కాన్స్టిట్యూషన్. మాజీ ఎమ్మెల్యే తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నబత్తుని శివకుమార్ ప్రెస్ మీట్. రాజధాని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నట్టు వరల్డ్ క్లాస్ సిటీ నిర్మిస్తానని చెప్పి భూసేకరణలో భాగంగా తీసుకొని 12 సంవత్సరాలైనా ఇవాళకు కూడా రాజధానిలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణం ఊపందుకోపోగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ సెకండ్ ఫేజ్ను ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటానని చూతా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే రైతాంగం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రపంచ దేశాలను తనదల్లే రాజధాని, వరల్డ్ క్లాస్ రాజధాని అని చెప్పి దానికి సుమారు చేసిన భూసేకరణకే సుమారు ఎకరా అభివృద్ధి చేయడానికి, అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఇలాంటి బేసిక్ నీడ్స్ ఇచ్చేదానికే ఎకరాకి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని డిపిఆర్లో ఆయన ఇచ్చాడు. అంటే సుమారు 1,00,000 కోట్ల రూపాయలు. ఇది కాక మళ్ళీ ఇప్పుడు కొత్తగా భూసేకరణ అంటే ఈ 50,000 ఎకరాలతో మున్సిపాలిటీ అయిద్దని చెప్పి ఇంకొక 50,000 ఎకరాలు అంటే 1,00,000 ఎకరాలతో వరల్డ్ క్లాస్ రాజధాని కడతానంటాడు. అంటే సుమారు 2,00,000 కోట్ల రూపాయల డబ్బుని అక్కడ రాజధాని నిర్మాణం కోసం చేస్తానని చెబుతా ఉన్నాడు. ఇది ఆచరణలో ఏ మేరకు సాధ్యమైందని చూస్తే ఈ 7 సంవత్సరాల్లో, అంటే మరి ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో రాజధాని పనులు గమనిస్తూ ఉంటే ఇది కనీసం ఈ నిర్మాణాలు కానీ, ఈయన చెప్పిన వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మాణం కోసం చూస్తే ప్రజల్లో కానీ, రాజకీయ పార్టీల్లో కానీ, సాధారణ ప్రజల్లో కూడా ఈరోజు అభిప్రాయం ఏముంది అంటే ఇది కనీసం 30-40 సంవత్సరాలకు కూడా ఈ రాజధాని నిర్మాణం జరిగిద్దా, అయిద్దా అని సాధారణ ప్రజలకు కూడా అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పదే పదే రాజధాని విషయం మీద, వరల్డ్ క్లాస్ సిటీ, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్ర రాజధాని భవిష్యత్తు మీద ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతున్నాడు అనేది మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతిపక్షం పాత్రగా, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారం రోజుల క్రితం ఒక ప్రతిపాదన కూడా, మావిగన్ అనే ప్రతిపాదన కూడా, అంటే మచిలీపట్నంలో నుంచి మాని, అలాగే విజయవాడ, అలాగే గుంటూరు, ఈ ప్రాంతాన్ని మావిగన్గా, రాజధాని ప్రాంతంగా నువ్వు చెప్పే ఖర్చులో 2,00,000 కోట్ల రూపాయల ఖర్చులో కనీసం 10% ఖర్చుతోనే అద్భుతమైన
ఫైనాన్షియల్ ఇది వస్తుంది అని చెప్పి చెప్పటం జరిగింది. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె కావ్యారెడ్డితో ఆయన వివాహం నిశ్చయమవడమే కాకుండా పెళ్లి ముహూర్తం కూడా ఖరారైంది. ఇటీవల ఇరు కుటుంబాల సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో శ్రీనివాస్ కావ్యారెడ్డిల లగ్న పత్రిక వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సాయి శ్రీనివాస్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి చూసిన అభిమానులు ఈ జంట చూడముచ్చటగా ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ లగ్న పత్రిక వేడుకలోనే వివాహ ముహూర్తాన్ని ఏప్రిల్ 29గా ఖరారు చేశారు. టాలీవుడ్ లోని ప్రముఖులు, రాజకీయ నేతలు, ఇతర రంగాల సెలబ్రిటీల సమక్షంలో ఈ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు బెల్లంకొండ సురేష్ కుటుంబం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న శ్రీనివాస్, మరోవైపు సినిమాల పరంగానూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ హైందవాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. లూథిర్ బైరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాష్ట్రంలో అత్యవసర విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న విద్యుత్ కార్మికులు సుమారు 20,000 మంది నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందని, విద్యుత్ కార్మికుల సమ్మెకు IFTU పెద్దపల్లి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందని గోదావరి యూనియన్ కార్యాలయంలో IFTU ముఖ్య కార్యకర్తల సమావేశంలో IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో IFTU జిల్లా నాయకులు ఏ వెంకన్న, ఈ నరేష్, బి అశోక్, ఐ రాజేశం, ఎస్ రాజన్న, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఆర్టీజీఎన్ కార్మికులు దాదాపు 20,000 మంది అత్యవసర సేవలైనటువంటి విద్యుత్ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. వారి సమస్యలు న్యాయమైనటువంటివి. ఆ సమస్యలన్నీ పరిష్కరించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. గత ప్రభుత్వాలు కూడా వారి సమస్యల్ని నిర్లక్ష్యం చేశారు. వారితో కనీసం వారి సమస్యలపైన చర్చించకుండా, మాట్లాడకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కార్యాపణ చేస్తుందో ఈ విధానం సరైనటువంటిది కాదని మేము భావిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు ఇది జెన్కోలో కావచ్చు, ట్రాన్స్కోలో కావచ్చు, అవుట్సోర్సింగ్ కార్మికులుగా, కాంట్రాక్ట్ కార్మికులుగా ఏండ్ల ధరబడి పనిచేస్తున్నప్పటికీ వాళ్ళను పర్మనెంట్ చేయకపోవడం కూడా సరైనటువంటి విధానం కాదు. గత ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా వారికి తీరినటువంటి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి. చివరికి ఇవాళ వాళ్ళు ఆందోళన బాట పట్టాల్సినటువంటి ఒక సందర్భం వచ్చింది. అలాంటి వారి ఆందోళనలను IFTగా మేము పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం, బలపరుస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని, వారితో చర్చలు జరపాలని, వారిని రెగ్యులేట్ చేయాలని చెప్పి వారి ఇతర సమస్యలపైన సుముఖంగా ఉండి పరిష్కరించాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTగా విజ్ఞప్తి చేస్తున్నాం. NSUA 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోట దుర్గారాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NSU రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి హాజరై ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జెండా ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పోటీ పరీక్ష పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ NSU అనేది ఇందిరాగాంధీ ఆలోచన విధానంతో పుట్టుకొచ్చిన విద్యార్థి సంఘం అన్నారు. అనేక యూనివర్సిటీ కాలేజీల్లో కమిటీ వేసుకుని ఏర్పాటు చేసుకుంది. అనేక ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను చేసింది NSU విద్యార్థి సంఘం అని గర్వంగా చెప్తున్నామని అన్నారు. 55 సంవత్సరాల నుండి దేశంలో నలుమూలల నుండి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చినా NSUI సంఘం ముందు ఉండి పోరాడుతుందని తెలిపారు. విద్యార్థి విభాగమైన NSUI 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జెండా ఆవిష్కరణతో పాటు మెటీరియల్ పంపిణీ కూడా, ఏదైతే జాబ్స్ కోసం ప్రిపరేషన్ అవుతారో వాళ్ళ మెటీరియల్ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన కోట దుర్గారాజు గారు అయితే NSUI నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారో వారి సమక్షంలో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని NSUI ఫార్మేషన్ డే రోజు తీసుకోవడం జరిగింది. NSUI అనేది 56 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ గారి ఆలోచన నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ విద్యార్థి సంఘం అనేక యూనివర్సిటీలలో, కాలేజీలలో కమిటీలు ఏర్పాటు చేసుకుని అనేక విద్యార్థి సంఘాలు ఆనాటి అనేక మంది ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి విద్యార్థి సంఘం NSUI అని చెప్పి మేమందరం కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. 56 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల పాటు అనేక విషయాలలో దేశంలో ఉన్న ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, నార్త్ నుంచి సౌత్ వరకు ఈ రాష్ట్రం, ఈ కులం,
ఈ మతమని లేకుండా విద్యార్థికి ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఎన్ఎస్ఏ ముందుండి కొట్లాడుతూ వచ్చింది. ఆ కొట్లాటనే మేము కొనసాగిస్తూ ఉంటాం. ఎక్కడ కూడా ఈ దేశానికి సంబంధించిన సంవిధానాన్ని కాపాడే విషయంలో కానీ మనువాదుల ఏదైతే దాడులలో కూరుకుపోతున్న విద్యార్థులని బయటికి తెచ్చే విధానంలో కానీ వాళ్ళ సమస్యల మీద కొట్లాడే విధానంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి నాకు కాలేజ్ ప్రెసిడెంట్ నుంచి నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడి వరకు 12 సంవత్సరాలు పదుల సంఖ్యలో కేసులు, వందలకు పైగా కార్యక్రమాలు, డిటెన్షన్లు, హెరాస్మెంట్స్ అన్ని ఎదుర్కొని కేవలం మా ఒక్క తండ్రి ఒక డైలీ వేజ్ లేబర్ సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తిగా నేను విద్యార్థి రాజకీయాల్లో జాయిన్ అయ్యి ఈరోజు కాలేజ్ ప్రెసిడెంట్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు అయినానంటే అది కేవలం ఎన్ఎస్ఏలోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నెల్లూరు జిల్లా కావలిలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వైఎస్ఆర్సీపీ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కావలి టౌన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడడం తగదని వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడానికి ఎవరు హక్కు ఇచ్చారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అంటూ నిలదీశారు. గతంలో మహిళల అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు, స్థానిక పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. అలాగే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహిళలను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని 5-4 జిల్లాల కోసం పెట్టుకుంటారు దాన్ని సార్. అందుకని అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో మహిళలు సమాజం సిగ్గుపడేటట్టు వ్యవహరించారు. అరెస్ట్ చేయాలి, కేసు నమోదు చేయాలి. విషయం అయితే ఏం లేదు సార్. మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అసలు ఎలా అది ఒక విలేకరి ఇచ్చి ఏరా మాట్లాడాడు, ఏం చేశాడు, వాళ్ళకి ఆ పార్టీకి ఏమన్నా అలా చేస్తారో ఏంటో తెలియదు. కానీ అసలు ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి మెసేజ్ ఇచ్చాడు ఆయన. ఇంత గొడవ జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా. చెల్లెలేంది, భార్యలకు వైసీపీ వాళ్ళు భార్యలు చెల్లెలేంది, చెల్లెలకు పెళ్లి చేయటం ఏంది? ఇది వైసీపీ వాళ్ళకేనా అదేనా వాళ్ళు చేసే పని? వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా అలా అనుకుంటున్నారో ఏమో మరి అర్థం కావట్లేదు. ఇది చాలా తప్పు, లేడీస్ని చాలా అవమానకరం. మరి వీళ్ళందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు అసలు. కాబట్టి దాన్ని ఖండిస్తున్నాము. దాన్ని ఈరోజు మన పోలీస్ స్టేషన్లో దానికి ఆయన శిక్షించవలసిందిగా కోరుతున్నాం. ఆ స్త్రీని ఎవరైతే అవమానిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది. కాబట్టి మేము ఈనాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి మహిళలందరం కూడా కలుసుకొని మా యొక్క ఆవేదన అంతటిని కూడా కంప్లైంట్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సీఎం గారు కూడా స్త్రీల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని వారు ఆంధ్రజ్యోతి యొక్క వ్యాఖ్యలను వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనదో ఉన్నదని, ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలు అంటే ఆయన స్త్రీలకు ఎంతగా గౌరవం ఇచ్చారో అది కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా స్త్రీల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా విన్నవించుకుంటూ ఉన్నాను. సంచరిస్తారంటే స్త్రీలు ఎప్పుడైతే గౌరవింపబడతారో అలాంటి ప్రదేశాల్లోనే దేవతలు అనే వాళ్ళు పూజలు అందుకుంటూ ఉంటారు. అలాంటి మన భారతదేశంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు స్త్రీలపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏ రకంగా ఉన్నాయో, స్త్రీల మనోభావాలను ఏ విధంగా దెబ్బతీసాయో ఆయన యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయం అనేది ఆవేదనకు గురవుతూ ఉంది. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ యొక్క హృదయం ఆవేదనకు గురవుతూ ఉన్నది. ఇలాంటి మాటలు అనే ముందు తన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు. ఆ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఉంటే చాలా బాగుంటుంది. ఏ స్త్రీ మనోభావాలు దెబ్బ తినకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి ఆయన చేసినటువంటి
వ్యాఖ్యలను ఆ యొక్క పార్టీ ఎవరైతే ఆయన సమర్థిస్తున్నారో మన సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు పార్టీలకు అతీతంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలను ఆయన ఖండించాల్సిన అవసరం అనేది ఎంతగానో ఉన్నదని నేను సీఎం గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన కావలి నియోజకవర్గం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన కావలి నియోజకవర్గంలో మహిళలు, నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు అనడానికి కూడా మాకు చాలా ఇదిగా ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణని వెంటనే శిక్షించాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. మహిళల మనోభావాలు దెబ్బతినేలాగా ఎంత దారుణంగా చెల్లెళ్ళు అనుకొని పెళ్లిళ్ళు చేయడం ఏంది? మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు, భార్యలు ఎవరు లేరా? హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు? మహిళలకి ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా మాట్లాడుతుంటే అనిత గారు కూడా కొంచెం వెంటనే స్పందించి దీని మీద అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది దివంగత టైగర్ ఆలే నరేంద్ర గారి వర్ధంతి సందర్భంగా పుష్పాంజలి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్. మాజీ ఎమ్మెల్యే తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నబొత్తుని శివకుమార్ ప్రెస్ మీట్. పెళ్లిపీట లెక్కబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇవాళ బులెటిన్ అప్డేట్ మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.